తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే ఉన్నానండి, కొండపైన. ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం అయితే జరుగుతుందన్నమాట. అక్కడైతే అన్నదాన ప్రసాదం అని రాసుంది. అమ్మో, ఇక్కడ కూడా జనాలండి, చూస్తున్నారు కదా. వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అంటండి. ఏంటండి బాబు, లోపల ఒక ప్రపంచం ఉన్నట్టుంది. నెంబర్లు ఫాలో అవుతా వెళ్ళడమే. పెద్ద మ్యాప్ కూడా ఉందండి, కొండకి సంబంధించి అనుకుంటా. చాలా బాగుంది, దొరికితే బాగుంది సీటు. మన జనాలు వస్తూ ఉంటారు కాబట్టి రెడీమేడ్ గా పెట్టే ఉన్నాయి. ఇక్కడ వెళ్ళి మనం కూర్చోవడమే అండి. లోపలికి రాగానే ఇదిగోండి ఆకు ఉంది కదండి, అలాగే కూరలు అన్నీ పెట్టేశారు. దీంట్లో వేస్తాను. ఈ సాంబార్ వచ్చిన టేస్టు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ రాదండి. ఇందుకే అనుకుంటా ఇక్కడికి అంతమంది వచ్చేది భోజనం చేయడానికి. ప్రతి దగ్గర ఒక జగ్గి ఇచ్చారండి అందరికీ వాటర్ పోసుకోవడానికి. నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది? బాగుంది, అదిరిపోయింది బ్రో. భోజనం తిన్న తర్వాత ఫీడ్బ్యాక్ అండి. భోజనం ఎలా ఉంది ఏంటి అంటే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని, అంతే కదండి. అంతా బ్రహ్మాండంగా ఉందండి. ఈ దేవుడి భోజనానికి పేరు పెట్టడానికి లేదనమాట. వరల్డ్లో నెంబర్ 1 అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు కూడా నెంబర్ 1, ఇంకా పైకి వెళ్ళిద్ది అది.